జై తెలంగాణ. చేతులున్న వాళ్ళందరూ చేతులు ఎత్తాల. జై తెలంగాణ. ఏదో ఆంధ్రాలో ఉన్నారా చేతులు ఎత్తలేరు? జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవానికి సందర్భంగా విచ్చేసిన పట్నం మహేందర్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ శాఖ మాత్యులు తన్నీర్ హరీష్ రావు గారు, నీటిపారుదల మరియు మార్కెటింగ్ కమిటీ మంత్రివర్యులు జితేందర్ రెడ్డి ఎంపీ గారు, నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, భాస్కర్ గారు చైర్మన్ జిల్లా పరిషత్ మహబూబ్ నగర్, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, మరి గురునాథ్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, అదేవిధంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మక్తల్, కాళే యాదయ్య గారు చెవెళ్ళ ఎమ్మెల్యే గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, దేవరకద్ర శివకుమార్ గారు అధ్యక్షులు టీఆర్ఎస్, మరియు జడ్పీసీ ఎంపీటీసీ, మరి అదేవిధంగా సర్పంచులు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. నిజంగా ఈనాడు కొడంగల్లు ఈనిందా అని చెప్పని అనిపిస్తుంది. ఏమి జనము, ఏమి జనము! ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇంత జనం వచ్చిండ్రంటే మనోడు ఆ పిల్లగానికి పరేషాన్ని పుట్టించిండ్రు. ఆ పిల్లగాడు అనుకున్నాడు ఈడొచ్చేదో చేద్దాం అనుకున్నాడు. వాన్ని మీరేమో ఆగం పట్టించేసిండ్రు. మరి నా ఈ పరిస్థితి చూస్తే రేపు ఎలక్షన్లో కూడా ఆగం పట్టించినట్టే ఉంది. పట్టిస్తారా? తప్పకుండా. అది టిఆర్ఎస్ అంటే గది. ఈరోజు నిజంగా మనం గర్వించదగిన రోజు. ఇప్పుడు కోస్గిలో బస్ డిపోను ప్రారంభోత్సవం 4 ఎకరాల్లో 2 కోట్లతో డిపో నిర్మాణం. మొదటిగా 35 బస్సులు 200 మంది సిబ్బందిని ఇస్తున్నారు. 75 గ్రామాలకు 7 మండలాలకు ప్రజలకు సేవలు అందిస్తుంది ఈ డిపో. దౌదాబాద్, కొడంగల్, మగ్దూర్, గండేడ్, కులచర్ల 1.5 ఎకరాల్లో మరి ఎంపీ నిధులతో బస్ స్టేషన్ అధునాతన సదుపాయాలతో పునర్నిర్మాణం జరుగుతుంది. మద్దూరు బస్ స్టేషన్కు 60 లక్షలు మంజూరు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 9 డిపోలు 72 మండలాలకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది. 900 బస్సులు, 4000 సిబ్బంది, రోజు 3 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో. ఈనాడు పాలమూరు జిల్లా అంటే ప్రపంచమంతా గుర్తుపడుతుంది. ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా వీళ్ళే ఉండేది. ఏ ప్రాజెక్టులు చూసినా పాలమూరులో ఉండేది. ఇవాళ ఏమైంది? అందరు వాపసు వస్తున్నారు పాలమూరుకు. ఈనాడు పాలమూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. ఆనాడు చంద్రబాబు దత్తత తీసుకొని సర్వనాశనం చేసిపోయిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా నాశనం చేసిండ్రు. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా సస్యశ్యామలం చేసింది పాలమూరు జిల్లాను. మరి ఆ ఘనత హరీష్ రావుకు దక్కింది. హరీష్ రావు గారు ఈనాడు మా క్యాబినెట్లో ఐకాన్. నిజంగా రాత్రిమౌలు కష్టపడతాడు. జితేందర్ అన్న ఎంపీ సాబ్ చెప్పిండు, ఆయన నిజంగా ఈ అడిగేస్తే కరీంనగర్లో అడుగు, కరీంనగర్లో వేస్తే మహబూబ్ నగర్లో. ఆయన ఎక్కడ అడిగేసినా నీళ్ళే నీళ్లు. కేసీఆర్కు బాగా తెలుసు హరీష్ రావు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆయననే ఇన్ఛార్జ్ చేస్తాడు. ఆయన అడుగు పెడితే విజయమే విజయం. మీ కొడంగల్ కూడా కేసీఆర్ ఆయన్నే పంపిండు అంటే ఇక్కడ విజయమే విజయం. ఇక తిరిగే లేదు, టీఆర్ఎస్ కు ఎదురే లేదు.
నిజంగా ఈనాడు దేశం గర్విస్తున్నది. ఆనాడు అసలు రాదన్నదాన్ని కాదన్నదాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుండు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకొచ్చాడు. సకల జనుల సమ్మె, కేసీఆర్ నిరాహార దీక్ష, దాని ఫలితం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి రాని దాన్ని కాని దాన్ని సాధించినటువంటి ఘనత మన నాయకుడు కేసీఆర్ది. ఆయన నాయకత్వాన ఈనాడు బ్రహ్మాండంగా మరి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిని అపాయింట్ చేశారో, కాళేశ్వరం ఏమిటి సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చి కితాబిచ్చిపోతున్నాడు. హరీష్ రావు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇంత తొందరలో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నాడు. మరి అటువంటి గొప్ప మన మంత్రి మరి హరీష్ రావు గారు. అదేవిధంగా ఈనాడు మనం ఎక్కడ 29 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో, ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి మన దగ్గర జరుగుతుంది. మన దగ్గర అభివృద్ధిలో నెంబర్ 1 ఉన్నాం, వెల్ఫేర్లో నెంబర్ 1 ఉన్నాం, ఫైనాన్స్ లో కూడా నెంబర్ 1 ఉన్నాం. 4 ఏళ్ల పాప మన తెలంగాణ, 4 ఏళ్ళే అయింది పుట్టి ఆ పాప. 4 ఏళ్లలో 60 ఏళ్ల చరిత్రను మార్చేశాం. 60 ఏళ్ల చరిత్రను మార్చేసినటువంటి మన తెలంగాణ ఈనాడు ఎవడో గీ పిల్లగాడొచ్చి ఏదో కూతలు కూస్తే అయ్యేది లేదు, పోయేది లేదు. జరిగేది మళ్ళా ఈడ టీఆర్ఎస్, కొడంగల్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ, కొడంగల్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ. ఇంకా ఈడ ఎదురే లేదు. ఈ జనాన్ని చూసినాక ఆ పిల్లగాని కూడా దడ పుట్టింది. అమ్మ బాబోయ్, టీఆర్ఎస్ ఏం బలం ఉంది, ఏం బలం ఉంది, ఏం బలం ఉంది, ఇంత బలం ఉంది. ఇక నేను ఇక్కడ ఏం చేయలేను అని చెప్పనేది తెలిసిపోయింది. ఆ జెండాలు అట్లొచ్చినాయి, అట్లా వెళ్ళిపోయినాయి, అట్లొచ్చి అట్లా వెళ్ళిపోయినాయి అంతే. మరి నిజంగా ఈ గులాబీ జెండా అట్లే ఉంది, అనే నిలబడ్డది. ఇది స్థిరంగా ఉంటది, ఇది స్థిరంగా ఉంటది గులాబీ జెండా. దీన్ని ఆనాడు స్టార్ట్ చేస్తే ఈ బక్కపల్సనోడు తెలంగాణ తెస్తాడా, తెలంగాణ వస్తాడా అన్నారు అందరూ. ఈనాడు ఆ బక్కపల్సనోడే తెలంగాణను అద్భుతం చేసి పెడుతున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. మన దగ్గర తెలుగుదేశంలో 175 రూపాయలు పెన్షన్, రాజశేఖర రెడ్డి 200, టీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ 1000 రూపాయలు చేసిండు, వికలాంగులకు 10 ఆనందాలు చేసిండు. ఈనాడు కళ్యాణ లక్ష్మి 1,116 బీద వాళ్ళ పిల్లలు పెళ్లికున్నారంటే ఎద మీద కుంపటి పెట్టుకున్నట్టే. ఎవరి దగ్గరికి అప్పు పోవాలా, ఎవరిని అడగాలా, ఎవరిని బతిలాడాలా అని చెప్పని పరేషాన్ అయ్యేది బీదోళ్ళంతా. కేసీఆర్ వచ్చినాక ఆయన పెద్ద కొడుకు అయిపోయిండు. పెద్ద కొడుకై 1,116 ఇస్తున్నాడు మీ బిడ్డల పెళ్లిళ్లకు. ముస్లింలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మనకు తెలుగు వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నాయకత్వాన, కేసీఆర్ నాయకత్వాన జరుగుతున్నాయి. ఈనాడు మరి హరీష్ రావును ఏదైతే మరి ఈనాడు బ్రహ్మాండంగా చెరువులు కట్టి కళకళలాడుతున్నాయి. 3 పంటలు పండే అటువంటి అదృష్టం మొత్తం తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఈనాడు మిషన్ భగీరథ పేరు మీద భారతదేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ చీఫ్ మినిస్టర్ తీసుకోనటువంటి ధైర్యం మన ముఖ్యమంత్రి గారి ధైర్యంతో మొత్తం ఆడపడుచులు
బిందె పట్టుకొని రోడ్డు మీద పోయే పరిస్థితి లేకుండా ఇంటింటికి నల్లా ఫిట్ చేసి స్వచ్ఛమైన నీరు కృష్ణా గోదావరి నుంచి తెచ్చి తెలంగాణకు మొత్తం తాపుతున్నాడు. అదేవిధంగా 1 కోటి ఎకరాల మాగాణి ఆనాడు దాశరథి అన్నాడు, తెలంగాణ అంటే 1 కోటి రత్నాల రత్నం అన్నాడు. ఈనాడు కేసీఆర్ అంటున్నాడు తెలంగాణ అంటే 1 కోటి ఎకరాల మాగాణి అని చెప్పని. ఆ విధంగా ఈనాడు సస్యశ్యామలం చేసేదానికి మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేసే కార్యక్రమంలో ముందుకు పోతున్నాడు. అటువంటి నాయకత్వం కింద మేమంతా పనిచేస్తున్నాం. చాలా గర్వంగా ఉంది మాకందరికీ. ఈనాడు పోలీస్ డిపార్ట్మెంటు ఎంత మంచిగా ఉంది, లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతా ఉంది. మన పిల్లలందరూ కంటి నుండి నిద్రపోతున్నారు రాత్రిపూట. హైదరాబాద్లో ఎప్పుడు గొడవ అవుతుందో ఏమవుతుందో పరేషాన్ ఉండే జనం. ఈనాడు పరేషాన్ లేదు, మంచి కంటి నుండి నిద్రపోతున్నారు. గణేష్ నిమజ్జనం వస్తే బ్రహ్మాండంగా, మరి బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, రంజాన్ పండుగ, మరి క్రిస్మస్ పండుగ, ఇవన్నీ పండుగలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగలే. 4 సంవత్సరాలలో రాత్రి వాళ్ళు కష్టపడి పోలీస్ డిపార్ట్మెంటు మనకు రక్షకులుగా మనకు కాపాడుతూ మన పిల్లలకు మనకందరికీ శాంతియుత వాతావరణం నెలకొల్పింది ఆ డిపార్ట్మెంటు. చాలా గర్వంగా చెప్పగలుగుతాం. నేను ఆ డిపార్ట్మెంట్కు మంత్రి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి అదే విధంగా ఈనాడు మంచి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ చేసేదానికి మా క్యాబినెట్ 18 గంటలు 20 గంటలు డ్యూటీ చేస్తున్నాం, పని చేస్తున్నాం. మీ సేవలో మేము ఉంటాం. మాకు బాసులు ఎవ్వరు లేడు. ఢిల్లీ కాదు మాకు బాసు, మీరే మాకు బాసులు, ప్రజలే మాకు బాసులు. మీరే చెప్తే అది చేస్తాం మేము. ఈ కాంగ్రెస్ వాళ్ళకు కడుపు నొప్పి ఏమన్నా ఈ బక్కపోతున్నాడు, ఈ తిరిగా చేసుకపోతుండు. రేపు మాకు డిపాజిట్లు కూడా వచ్చేటట్లేదని పరేషాన్ ఉన్నారు. ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, గడ్డం పెంచిండు. మా ప్రభుత్వం వస్తేనే గడ్డం తీస్తున్నట. ఇక గడ్డం తీసేలేదా అని ప్రభుత్వం వచ్చేది లేదు. ఆయన పేరేం పేరు, గడ్డం కుమార్ రెడ్డి. ఇక ఆయనకు రాదు, గడ్డం పోదు, ఆయన ప్రభుత్వం రాదు. మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా 15 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది, టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. ప్రజలు ఈనాడు మరి ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అయి కాంగ్రెస్ వాడు బస్సు యాత్ర పెట్టిండు, ఎవరి దగ్గరికే రాలే. బీజేపీ వాడు బస్సు యాత్ర పెట్టిండు, ఎవరి దగ్గర రాలే. కాంగ్రెస్ వాడు అధికారంలోకి వస్తారట, ఎవడు ముఖ్యమంత్రి వాళ్ళకి తేలదు. అందరు ముఖ్యమంత్రులే వాళ్ళ పార్టీలా. వాడు అధికారంలోకి వస్తారట. 5 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. సర్వే చేస్తే 5 గెలవరని మాకు వస్తున్న సమాచారం. వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంట. కోటికి ఏనోడు ఏం చేస్తారా వీడు బీజేపీ వాడు, అడ్రస్ లేనోడు ఇలా ప్రభుత్వంలో వస్తా అంటున్నాడు. కాబట్టి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, ఎలక్షన్ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఎన్నడు వస్తే అన్నాడు కారును ఉరికిస్తారు, కారును గెలిపిస్తారు, కారుకే ఓటేస్తారు కానీ ఇంకెవరికి ఓటేయరని చెప్పని పూర్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ వాతావరణంలో ఈనాడు ఈ పిల్లగాని అటువంటి వాడు వచ్చి ఏం చేయలేడు. ఆ పిల్లగానికి ఇంటికి పంపిద్దాం, అయ్యా మీ అమ్మ దగ్గర పాలు తాగిపోరని ఆయన ఇంకా చాలుపో అని పంపిద్దాం. ఇవన్నంతే, ఇవడంతే. ఇంకా ఇంటికి ఉండాలా, ఇక వచ్చేది లేదు. ఆడు ఏమంటాడు, కేసీఆర్నే తిడతాడు. కేసీఆర్ కొడుకంత వయసు లేదానికి కేసీఆర్ని తిడతాడు. నేను చెప్పిన బిడ్డ, కేసీఆర్ తిట్టాడు ఎవడు ముందల పడలేదురా, నీ పని కూడా అంతే అవుతుందిరా అన్నాం. ఆనాడు కాంగ్రెస్ తిట్టరాని తిట్లు తిట్టింది మనలా.
ఏమన్నారు? టీఆర్ఎస్ వస్తే హిందూ ముస్లింల కొట్లాటలు అవుతాయి, టీఆర్ఎస్ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు. బిడ్డ కాంగ్రెస్ వాడా ఏమైందిరా? హిందూ ముస్లింల కొట్లాటలు అవుతున్నాయిరా, నక్సలైట్లు వచ్చినారా బాబు, ఏమైందిరా? పిచ్చి పిచ్చి వాగులు వాగి ఇలా అడ్రస్ లేకుండా పోయినరు. మేము తెలంగాణ పోరాటం చేస్తే జైళ్ళలో పెడితే పోలీస్ స్టేషన్లో పెడితే ఒక్కనాడు వచ్చేవాడు మందలియలే, ఒక్కనాడు వచ్చేవాడు మందలియలే. ఇలాంటారు మేము తెలంగాణ ఇచ్చినాం, మేము తెలంగాణ ఇచ్చినాం. మీరు ఇచ్చినారు బిడ్డ, మేము గుంజుకున్నాంరా, మేము గుంజుకున్నాం. 60 ఏళ్ల కింద మా తెలంగాణ మాకుండే, మీరు బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రలో కలిపినరు. మేమన్నాం బిడ్డ మాకు అన్యాయం చేసిండ్రు, నీళ్లలో అన్యాయం చేసిండ్రు, నిధులలో అన్యాయం చేసిండ్రు, ఉద్యోగాలు అన్యాయం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు మనకి కొట్టుకపోయినరు, 2 లక్షల ఉద్యోగాలు మన పిల్లల నోటి దగ్గర నుంచి కొట్టుకపోయినరు. అందుకొరకే పిల్లలు తిరగబడ్డారు, పోరాటం చేసిండ్రు, కేసీఆర్కు సపోర్ట్ చేసిండ్రు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈనాడు మనం అందరం కూడా కలిసి ప్రజల యొక్క క్షేమాలకు చూసే ప్రభుత్వాన్ని, ప్రజల మంచి చెడ్డలు చూసే ప్రభుత్వాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఆ ప్రభుత్వం వెంట ఉండాలా, పనులు చేపించుకోవాలా, అన్ని విధాలు మనం బాగుపడాలా. ఈనాడు గొర్రెలకు గొర్రెలు ఇస్తున్నారు, గంగపుత్రులకు చేపలేస్తున్నారు, మంగళోళ్లకు మంగళ చేపలలో అధునాతన మిషనరీ ఇస్తున్నారు. మరి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 1000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఎంబీసీ వాళ్లకు. ఎవరైతే ఎప్పటికీ రికగ్నైజ్ కానటువంటి కులాలు ఉన్నాయి ఆ కులాలకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు, అందరికి ఇస్తున్నాడు. ఈనాడు ఈ భారతదేశంలో నిజాం అంటే పెద్ద రాజు, చైనా వారైతే బంగారం ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి. ఆయన కూడా రంజాన్ పండుగలో మస్జిద్లో ఇఫ్తార్ బిర్యానీ పెట్టలే. మన కేసీఆర్ రంజాన్ పండుగ నాడు బిర్యానీ పెడుతున్నాడు, మంచిగా బీదోళ్ళకు బట్టలు వంచుతున్నాడు. ఇలా క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి, కానీ క్రిస్మస్ పండుగకు భోజనాలు పెట్టరు. చర్చిలలో భోజనాలు బిర్యానీ పెడుతున్నాం, బీద క్రిస్టియన్లకు బట్టలు వంచుతున్నాం, బతుకమ్మ పండుగ బట్టలు వంచుతున్నాం, బోనాల పండుగకు 15 కోట్లు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. టెంపుల్లన్నీ కలర్ చేసుకొని బ్రహ్మాండంగా పండుగలు చేసుకోమని. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను కలుపుకుపోయే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని చెప్పక తప్పదు. మీడియా ఈ మధ్యన సర్వే చేసింది, మొత్తం 29 రాష్ట్రాలు తిరిగి 29 ముఖ్యమంత్రులను సర్వే చేస్తే మొత్తం నెంబర్ 1 కేసీఆర్ అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు మీడియా సోదరులు. కేసీఆర్ నెంబర్ 1 అని ఇచ్చారు. కాబట్టి మనం ఆ నెంబర్ 1 నాయకత్వం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం, సంతోషిస్తున్నాం. మీరందరూ కూడా మంచిగా క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ అన్ని విధాల వరాలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. మన జితేందర్ రెడ్డి ఎంపీ గారు అన్న, ఆయన పార్లమెంట్లో మాకు ప్రధానమంత్రి, మా అపోజిషన్ లీడర్ మాకు టీఆర్ఎస్కు ఆయనే ప్రధానమంత్రి. ఆయన చెప్పిండు కాబట్టి ఐటీఐ తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ ఇప్పించేస్తాను. తప్పకుండా మీ పిల్లలకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.